హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను గాన్గాపూర్ వెళ్తున్నానండి. గాన్గాపూర్ ఎందుకు వెళ్తున్నాను అనేది నేను వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ నేను గాన్గాపూర్కి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ 7 days స్టే చేయాలని అయితే వెళ్తున్నాను. నేను 2 సార్లు గురుచరిత్ర పారాయణ చేశాను. చాలా డేస్ నుంచి నాకు ఒక 3-4 years నుంచి ఇక్కడ గాన్గాపూర్ వెళ్ళి అక్కడ గురుచరిత్ర పారాయణ చేయాలనేది నా కోరిక. అక్కడ ఒక 7 days ఉండాలి నేను తప్పకుండా అనేసి చాలా కోరిక ఉండే. ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేరింది నాకైతే. స్వామివారు అయితే ఇప్పుడు చూపించారు. ఇక్కడ నేనైతే వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నేను స్నానం చేసుకొని నదిలో అక్కడ ఆ రోజు నేను బుధవారం వెళ్ళానండి. బుధవారం వెళ్ళి, ఎందుకంటే నెక్స్ట్ డే గురువారం కదా, గురువారం స్టార్ట్ చేయాలి కాబట్టి నేను బుధవారం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మనం ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనే విషయం. కానీ మనం గురుచరిత్ర అనేది గురువారమే స్టార్ట్ చేస్తాం కదండి. నేను అందుకే బుధవారమే వెళ్ళాను. బుధవారం వెళ్ళి అక్కడ ఆ రోజు కూడా స్నానం చేసుకున్నాము. స్నానం చేసుకుని అక్కడైతే స్టే చేశాను. నేను స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే స్నానం చేసుకుని మార్నింగ్ 3 o'clock అయితే నేను డైలీ గురుచరిత్ర పారాయణ చేశాను. డైలీ 3 o'clock పారాయణ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పారాయణ చేసి టెంపుల్కి వచ్చేసి, అక్కడ ఆటో నుంచి టెంపుల్కి మనం 20 రూపీస్ తీసుకుంటారండి ఆటోలో. టెంపుల్కి వచ్చేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని భిక్షాటన తీసుకొని అయితే మళ్ళీ నేను రిటర్న్ గురుచరిత్ర పారాయణ దగ్గర సంగమంకి వెళ్ళేదాన్ని. కొంచెం మనం గురుచరిత్ర పారాయణ చేసేది సంగమము మళ్ళీ టెంపుల్ కొంచెం దూరం ఉంటుంది. మనం ఆటోకి వెళ్తే 20 రూపీస్ తీసుకుంటారు. ఇదంతా టెంపుల్ వీడియో అండి. ఇక్కడ చాలామంది అభిషేకం అయితే చేయిస్తారు. ఇక్కడ అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది అనేసి ప్రతిరోజు నేనైతే ఇక్కడ వాటర్లో స్నానం చేసుకున్నాను. ఇవి అష్టతీర్థాలండి. గాన్గాపూర్ వెళ్ళినప్పుడు మాత్రం మనం తప్పకుండా అష్టతీర్థాలు స్నానం చేయాలి. ప్రతి నదిలో మునిగి తేలాలి. నేనైతే స్నానం చేయలేదు ప్రతి నదిలో. అప్పుడు మా పాపకు కొంచెం ఫీవర్ వచ్చింది. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను, మా పాప కూడా. ఇక్కడ వాళ్ళని పాప ఫీవర్ వచ్చిందనేసి మళ్ళీ నేను స్నానం అయితే చేయలేదు, అని తడి బట్టలతో ఇలా ఎత్తుకోవాలనేసి ఇక్కడ మా బాబు అయితే స్నానం అయితే చేయించాను. అష్టతీర్థాలు స్నానం చేసి అక్కడ వాటర్లోని బాటిల్లో నింపుకొని టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ నేను సంగమంకి అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి పాలకి మెరిపిస్తున్నారు స్వామివారిని. నైట్ 7 o'clockకి పాలకి మెరిపిస్తారంట ఎవ్రీడే. అది ఎవ్రీడే ఉంటుంది. ఇది అయితే నేను లాస్ట్ డే ఏం చేశానంటే 1 day టెంపుల్ దగ్గరికి వచ్చి 1 day టెంపుల్ దగ్గర స్టే చేసి ఆ రోజు నైట్ మొత్తం టెంపుల్ దగ్గర పూజ అవన్నీ ఏం చేస్తే అవన్నీ చూసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ట్రైన్కి బయలుదేరాను. రిటర్న్ అయ్యాను ట్రైన్కి. ఆ రోజైతే చాలా గాన్గాపూర్లో ఉన్న రోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామివారే మమ్మల్ని నిజంగా వచ్చి దర్శనం చేసుకున్నట్టు అనిపించింది. స్వామివారి మమ్మల్ని బాగా చూసుకున్నట్టు అనిపించింది. అక్కడ మీరు అడుగు పెట్టినారంటే మీకు ఏం తెలియకపోయినా స్వామివారే మీ దగ్గరికి ఎవరికి మీకు అవసరమో వాళ్ళని స్వామివారే పంపిస్తారు. ఒక్కసారి మీరు అక్కడ ఉండి మీరు అది అనుభవిస్తేనే మీకు అంతే తెలుస్తుంది. చెప్తే అసలు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఇక్కడ మనం టెంపుల్ దగ్గర ఉంటాం కదండి. టెంపుల్ దగ్గర స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా టెంపుల్ దగ్గర కూడా చిన్న టెంపుల్ ఉంటుందండి. చిన్నగా ఉంటుంది గుడి. అది కూడా అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు చాలామంది. అక్కడ చెట్టు ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది కదా, దానికి ప్రదక్షిణాలు చేయడం. రావి చెట్టుకు మళ్ళీ ఇక్కడ దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు చూడండి చాలామంది. అక్కడ చెట్టు కూడా 27 ప్రదక్షిణాలు చేయాలి. 27 ప్రదక్షిణాలు చేసి ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసేటప్పుడు అయితే 108 ప్రదక్షిణలు చేయాలంట. నేనైతే 108 ప్రదక్షిణ అయితే చేయలేదు. 11 ప్రదక్షిణాలు చేసి గురుచరిత్ర అయితే పారాయణ చేశాను. డైలీ 3 o'clockకి నాకైతే మెలకువ అవుతుండే. ఇక్కడ చూడండి చాలామంది మన దెయ్యం పట్టిన వాళ్ళు ఇట్లా ఏమైనా చేసింది ఉంటుంది కదా, చేసింది ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తారు. చాలామంది 6 months 3 years 5 years నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడంతా మనం ఫ్రీ అండి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి మనకి ఇక్కడ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు 20 రూపీస్ తీసుకుంటారు. ఏమైనా మన వస్తువులు ఉన్నాయి, మనం పోకుండా డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మనం ఎక్కువ డేస్ ఉండడానికి వస్తే మనం డబ్బులు ఉంటాయి కదా మన దగ్గర, అవి మనం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి అక్కడ పెట్టుకోవడానికి కూడా డైలీ 50 రూపీస్ ఉంటుంది. దానికి లాకర్ ఇస్తారు. మనమే లాక్ వేసుకొని లాక్ పెట్టుకోవాలి. లాస్ట్ డే వచ్చేటప్పుడు అయితే స్నానం చేసుకొని స్వామివారి దీపం వదిలేనాను. వదిలితే వాటర్లో అసలు శివలింగం లాగానే అనిపించింది. ఇక వీడియో తీద్దామనేసి వీడియో తీసినాను. ఎంత బాగా అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా విషయాలు అని చెప్పి నేను చెప్తాను.